పార్టీ అధినేత కేసీఆర్ మార్గదర్శకత్వంలో బీఆర్ఎస్ రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుందని ఆ పార్టీ నాయకులు మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. గెలిచిన పార్టీకి అవకాశం ఇవ్వాలని ఏడాదిన్నర కాలంగా సైలెంట్గా ఉన్నట్లు చెప్పారు. ఇకపై ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామంటున్న మాజీ మంత్రి జోగు రామన్నతో మా ప్రత్యేక ప్రతినిధి ప్రసన్న ఫేస్ టు ఫేస్. మనం ఇప్పుడు బంజారాహిల్స్లోని తెలంగాణ భవన్ వద్ద ఉన్నాం. కేసీఆర్ చాలా రోజుల తర్వాత ఈరోజు తెలంగాణ భవన్కు వస్తున్నారని చెప్పేసి తెలంగాణ టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ఇక్కడ తండోపతండాలుగా రావడం జరిగింది. కేసీఆర్ ఈరోజు ఏం మాట్లాడతారని చెప్పేసి కార్యకర్తలు నాయకులు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఉండి నేను బయటికి వస్తే తడాకా చూస్తా అని చెప్పేసి చేసిన కేసీఆర్ వ్యాఖ్యలు ఈరోజు ఎటువంటి పంచ్ డైలాగులు కొడతారని చెప్పేసి తెలంగాణ ప్రజలు యావత్తు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ త్వరలో ఇక్కడికి రాబోతూ ఉన్నారు. ఏం చెప్తున్నాడో ఏం చెప్తారో అని చెప్పేసి టీఆర్ఎస్ నాయకులు అదేవిధంగా టీఆర్ఎస్ కార్యకర్తలు ఏ విధంగా సమాయత్తం చేస్తారో అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చేస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి 25వ సంవత్సరాలకు అడుగుపెట్టబోతూ ఉన్నది. 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంకు సలుపెరుగని పోరాటం చేశారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో వచ్చి సంవత్సరంన్నర అవుతుంది. భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉంటే దాని గురించి ఏమన్నా ఇప్పుడు కేసీఆర్ చెప్పే అవకాశం ఉందంటారు సార్? మీరు అన్నట్టు ఇప్పటికీ మరి ఏప్రిల్ 20వ తారీఖునకు 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో మరి పార్టీ 25 సంవత్సరాల నిర్మాణంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు తెలంగాణ రథసారథి కేసీఆర్ గారు. కాబట్టి వారు ఈరోజు ప్రత్యేకటువంటి కార్యక్రమం పెట్టి దిశానిర్దేశాన్ని ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో పార్టీ నిర్మాణంతో పాటు రేపు పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దానిలో మరి వారు ఈరోజు ఎందుకంటే 1 సంవత్సరంన్నర సమయం ఇచ్చి అధికారంలోకి వచ్చి పార్టీ మరి ఏ రకంగా పనిచేస్తూ ఉంది అనేది కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలందరూ కూడా వ్యతిరేకతతో ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ గారే రావాలి అన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి మనకు పరిస్థితి అర్థమవుతూ ఉంది. దాన్ని బట్టి ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసినట్టునే పూర్తి వివరాలు తెలుపుతారు. ఇప్పుడు ఏదైతే 25వ సంవత్సరం రజతోత్సవంలో అడుగు పెడుతున్న సందర్భంగా కేసీఆర్ గారు తన రాజకీయ వారసుడు ఎవరైనా అనౌన్స్మెంట్ చేసేటువంటి ఒక శుభాకాంక్షలు చెప్పేటువంటి గుడ్ న్యూస్ చెప్పేటువంటి అవకాశం అని ఉందంటారు? అటువంటి ఏముంటుంది, మాకు కాబోయే ముఖ్యమంత్రి గారు కూడా కేసీఆర్ గారే ఉంటారు కాబట్టి దాని గురించి ప్రస్తావన లేదు. కేసీఆర్ గారు కావాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఏదైతే ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారో వారిపైన ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది? చూస్తున్నారు మీరు, సుప్రీంకోర్టు ఏ రకమైనటువంటి అక్షంతలు వేస్తూ ఉంది. ఎప్పటి వరకు ఫిక్స్డ్ అని చెప్పి పదే పదే సుప్రీంకోర్టు ఒక ఉన్నత న్యాయస్థానం అడుగుతూ ఉంది. కాబట్టి దానిపైన అతి త్వరలోనే ఖచ్చితంగా ఉప ఎన్నికలు జరుగుతాయి. ఉప ఎన్నికల్లో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల లోపల బీఆర్ఎస్ అభ్యర్థి నిలబెట్టకపోవడానికి కారణము ఏమని చెప్పవచ్చు? మేము మొదటి నుంచి కూడా మా కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా సమయానికి అనుకూలంగానే వారు నిర్ణయం తీసుకుంటారు. ఇది పార్టీ సింబాల్తో ఉన్నటువంటి ఎలక్షన్ కూడా కాదు. మా అధిష్టానం ఎప్పుడు కూడా ఆలోచన చేసుకుని ఆ రకమైన నిర్ణయం తీసుకున్నాం. దానికి కారణాలు ఏమీ ఉండయి. మేము పోటీ ఉండొద్దు అన్న ఉద్దేశంతో మరి మా సార్ నిర్ణయం మేరకు మా పార్టీ నిర్ణయం జరిగింది. ఒక బీసీల నాయకునిగా ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ 42% బీసీల రిజర్వేషన్ ఇస్తూ ఉన్నదో ఇది సాధ్యమయ్యే పని అంటారా? ఒకవేళ సాధ్యమైన కాంగ్రెస్ పార్టీ లాభం చేకూరుతుందా లేకపోతే బీఆర్ఎస్కి లాభం చేకూరే అవకాశం ఉందా? మొదటి నుంచి కూడా యాజ్ ఏ బీసీ నాయకునిగా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో బీసీలకు ఒక గుర్తింపు వచ్చింది. గతంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గురించి మాట్లాడేవాళ్ళు. ఎన్టీ రామారావు గారి కంటే ఎక్కువ కేసీఆర్ గారు ఏర్పడినటువంటి అసెంబ్లీలో కౌన్సిల్ చైర్మన్ కానీ అసెంబ్లీ స్పీకర్ కానీ ఒక ఆర్థిక శాఖ మంత్రి అప్పుడు ఈటెల రాజేందర్ గారు కానీ ప్రోటోకాల్ ఉన్నటువంటి పోస్టులను ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. ఈరోజు కూడా మేము స్పష్టంగా చెప్పినాం 42% ఏ రకంగా కాదు. ఇది కేవలం ఒక బీసీలను గతంలో 50-60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. అట్లనే ఇప్పుడు బీజేపీ కూడా మోసం చేసిన 2 పార్టీలు నేషనల్ పార్టీలు ఎప్పుడు కూడా ఈరోజు బీసీలను మోసం చేసిన 2-2. కాబట్టి రేపు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏ రకంగా వైఖరి ఉంటుందో మనకి ఇంకా రాబోయే రోజు అర్థమవుతుంది. బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా ఫస్ట్ అసెంబ్లీ 2014-15లోనే అప్పుడే మొదటి అసెంబ్లీలో మేము తీర్మానం చేసి బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు కల్పించాలని చెప్పిన పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు. అట్లనే
కేంద్రంలో కూడా బీసీ మంత్రిత్వ శాఖ లేదు, మంత్రిత్వ శాఖ పెట్టాలని చెప్పి బీసీ మహిళలకు కూడా రిజర్వేషన్లు మహిళలకు అందరికీ ఉండాలి, దాంట్లో కేటగిరీ వైజ్ ఉండాలని చెప్పి కూడా ఆ 3 తీర్మానాలు ఆ రోజు నేను బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రవేశపెట్టిన విషయం కూడా ప్రజలకు తెలుసు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడో అతను కామెంట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి ఒక బీసీని అధ్యక్షం చేసేట దమ్ముందా అని చెప్పేసి తను వ్యాఖ్యలు చేయడం, దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు? 60 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ఏలింది. ఏ రోజైనా ఒక బీసీ ముఖ్యమంత్రిని అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ చేశారా? మరి అప్పుడు ఎందరో హనుమంతరావు గారు కావచ్చు, డి శ్రీనివాస్ కావచ్చు, అనేక మంది పెద్దలు ఉండే కదా. ఆ రోజు లేనిది ఇలా బీసీ ఒక కనీసం అలా పార్టీ ఇలా మనుగడ లేకుండా అయిపోతుంది కాబట్టి ఏదో ఒక స్లోగన్ తీసుకొని రావడం తప్ప మరి ఇలా బీసీ ముఖ్యమంత్రి ఇలా బీసీ అయితే బీజేపీ చెప్తా ఉంది, ఇలా కాంగ్రెస్ చెప్తా ఉంది. మరి గతంలో ఉన్నన్ని రోజులలో ఎందుకు జ్ఞాపకం రాలేదు? ఇప్పుడే ఒక బీసీ మూమెంట్ తోటి ఎందుకు వస్తున్నారంటే ఇంకొకసారి కూడా మళ్ళీ బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తారు. థ్యాంక్ యూ సార్. కెమెరామెన్ ప్రవీణ్తో ప్రసన్న కుమార్. వేల కోట్ల రూపాయలు టర్నోవర్తో నడిచిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్